గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. భూస్వాముల నుండి గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. గిరిజనుల బ్రతుకులు జీవనాధారం కల్పిస్తున్నటువంటి భూములు రక్షణ కల్పించాలి. గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. భూస్వాములపై కేసులు పెట్టాలి. రికార్డులు సృష్టించిన భూస్వాములపై కేసులు పెట్టాలి. ఈ సర్వేలో రికార్డులు మార్చేసిన వారిపై కేసులు పెట్టాలి. ఈ సర్వేలో రికార్డులు మార్పులు చేసిన వారిపై కేసులు పెట్టాలి. ఈ సర్వేలో రికార్డులు మార్పులు చేసిన వారిపై కేసులు పెట్టాలి. ఈ సర్వేలో రికార్డులు మార్పులు చేసిన వారిపై కేసులు పెట్టాలి. రికార్డులు మార్పులు చేసిన వారిపై కేసులు పెట్టాలి. ఈ సర్వేలో రికార్డులు మార్పులు చేసిన వారిపై కేసులు పెట్టాలి. ఈ సర్వేలో రికార్డులు మార్పులు చేసిన వారిపై కేసులు పెట్టాలి. గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. గిరిజనుల భూముల్లో అక్రమంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. అక్రమంగా వస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఒప్పశెట్టిపాలెం పంచాయతీల అటర్లావు సుదరపాలెం గిరిజనులకు రక్షణ కల్పించాలి. ఒప్పశెట్టిపాలెం పంచాయతీల అటర్లావు సుదరపాలెం గిరిజనులకు రక్షణ కల్పించాలి. సుదరపాలెం అటర్లావు గిరిజనుల భూములకి రక్షణ కల్పించాలి. అటర్లావు గిరిజన భూములకు రక్షణ కల్పించాలి. సుదరపాలెం అటర్లావు ప్రాంతంలో గిరిజన భూములకు రక్షణ కల్పించాలి. భూస్వాముల హక్కులు రద్దు చేయాలి. రికార్డులు సృష్టించిన వారిపై వెంటనే కేసులు పెట్టాలి. రికార్డులు సృష్టించిన భూస్వాములపై కేసులు పెట్టాలి. గిరిజనుల భూములు మేము కొలుగొండ మండలం ఒప్పశెట్టిపాలెం పంచాయతీలోని అటర్లావ సుతలపాలెం ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజన ఆదివాసీ కుటుంబాలకు చెందినవారు. మేము పూర్వకాలం నుండి తాతల తండ్రుల నుండి అక్కడ భూములు సాగు చేసుకుని అందులో జీడి మామిడి అదేవిధంగా కాయగూరలు వరి అనేటువంటి పంటలు వేసుకుని దాని మీద జీవనోపాధి అనేటువంటిది మేము పొందుతూ ఉన్నాం. అటువంటి భూములనేమో ఈరోజు మేము కొనుగోలు చేసాం, మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి కాకినాడకు సంబంధించినటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ వచ్చి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులు గురి చేయటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. దీని మీద అక్కడ లోకల్ ఉన్నటువంటి ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ పిలిచి మాకు బైండ్ వర్లే చేసి మీరు భూముల్ని వదిలేయాలనేటువంటిది మమ్మల్ని భయపెట్టటువంటి చేతితో జరుగుతూ ఉంది. ఇది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి చెప్పుకుందామని చెప్పేసి మేము ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా మేము ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి పూర్వకాలం నుండి ఆ భూములు చేసుకుంటాను, ఆ భూమికి మేము హక్కులు కల్పించండి, పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి రెవెన్యూ అధికారులు అడిగితే వాళ్ళు పట్టాలు ఇవ్వకపోగా దాని మీద హక్కులు కల్పించకపోగా ఈరోజు రీసర్వేలోనే రికార్డులు మాయం చేసేసి తారుమారు చేసేసి ఎవరికో అమ్మకాలు చేసాం కొనుగోలు చేశారని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దాదాపు 100 కుటుంబాలకు చెందినటువంటి మేము గిరిజనులందరం కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవాలి తప్ప వేరే మార్గం లేదు. అక్కడ ఆ భూములు పోతే ఆ భూముల్లోనే మా గ్రామాలు ఉన్నాయి, మా ఇల్లులు మా కుటుంబాల ఆవాసాలు అన్నీ కూడా అక్కడే బ్రతుకుతూ ఉన్నాం. అటువంటి భూములు ఈరోజు ఖాళీ చేయమనేటువంటి హక్కు ఎవరిచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో చెప్పుకొని మాకు న్యాయం జరగకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసైనా సరే మేము ఆ భూములు రక్షించుకొని మా భూములను కాపాడుకోవడం కోసం, మా జీవనం మా బ్రతుకులు కాపాడుకోవడం కోసం మేము ప్రయత్నం చేయడం కోసం ఇక్కడికి వచ్చామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రికార్డులు ఈ ప్రభుత్వంలో మార్చారా గత ప్రభుత్వంలో మార్చారా? అంటే మాకు గతం ఎప్పటి నుంచో మేము ఉన్నాం, ఈ రీసర్వే అయిన తర్వాత ఈ ప్రభుత్వం దీంట్లోనే మారిపోయింది. అంటే మాకు ఎప్పటి నుంచో భూములలో ఉన్నాం, ఎవరు కూడా ఈ భూములు ఖాళీ చేయండి మేము కొనుక్కున్నాం, ఈ భూమి హక్కు మాది ఉందని చెప్పేసి ఎవరూ రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రీసర్వే చేశారు. రీసర్వే దాంట్లోనే ఆ రికార్డులన్నీ కూడా మాయం చేశారు. మాయం చేసి ఈ భూములన్నీ కూడా మాయి మేము కొనుక్కున్నామని చెప్పేసి ఇప్పుడు వస్తూ ఉన్నారు. కానీ ఏ రోజు ఎవరు వచ్చి మమ్మల్ని అడిగినటువంటి దాఖలు లేవు, ప్రశ్నించిన దాఖలు లేవు. మాది భూమి మాకు ఎప్పుడైనా హక్కు వస్తుందని చెప్పేసి మేము బతుకుతున్నటువంటి గిరిజనులకి ఈరోజు ఆ విధంగా దుఃఖపెట్టడం సరైనది కాదని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఈ ప్రభుత్వం చెప్పావా? ఈ ప్రభుత్వం మరి పోలీసు బైండ్ ఓవర్ రాశారు అన్నారు కదా, మరి ఎస్పీ గారికి ఎందుకు చెప్పలేదు, కలెక్టర్ గారికి ఎందుకు అక్కడ ఏఎస్పీ అక్కడ ఇక్కడ మా మేము
మా తాత తండ్రుల కాడి నుంచి కూడా మేము అందులో పనిచేసి వ్యవసాయం పెట్టుకుంటున్నాం. కూరగాయలని ఆటలు కూడా పండించేవాడి అందులో, గొడ్లు కూడా పండించేవాడి. ఆ తర్వాత మళ్ళీ పాదులు చేసుకున్నాం. కానీ ఈ మధ్యలో మాది భూములు అది మీకే తెలియదు. అందుకే ఎందుకు మేము అందుకనే వచ్చామండి. మా భూములు మాకు మీ తాతల తండ్రుల నుంచి చేస్తున్నారు కరెక్ట్. ఇప్పుడు గత ప్రభుత్వంలో వచ్చారా ఈ సమస్య మీకు ఈ ప్రభుత్వంలో వచ్చిందా? అప్పుడు లేదండి, ఎవరు రాలేదు. ఈ మధ్యలో వస్తుంది. అది ఎవరో తెలియక మీరు అయోమయ పరిస్థితుల్లోని వాళ్ళకి ఎలాగా పార్టీలో చేసుకున్నారు, మాకు ఎందుకు రాలేదు, మాకు ఎందుకు కల్పించలేదు అనేసి మేము గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. పప్పుచెట్టుపాలెం ప్రాంతంలో గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. పప్పుచెట్టుపాలెం అడ్రలో సుతలపాలెం ప్రాంతంలో గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. భూస్వాముల నుండి 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 గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. చెట్టుపాలెం అడ్రలో ప్రాంతంలో గిరిజనులకు రక్షణ కల్పించాలి. భూస్వాములు సృష్టించిన రికార్డులు వెంటనే రద్దు చేయాలి. గిరిజనులందరికీ పట్టాలు ఇవ్వాలి. గిరిజనులందరికీ పట్టాలు ఇవ్వాలి. గిరిజనులందరికీ పట్టాలు ఇవ్వాలి. గిరిజనుల భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారిపై కేసులు పెట్టాలి. గిరిజనుల భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారిపై వెంటనే గిరిజనులపై అక్రమంగా వస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గిరిజనుల భూములపై వస్తున్న అక్రమదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. గిరిజనుల భూముల్లోకి అక్రమంగా వస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. భూముల్లోకి అక్రమంగా వస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. గిరిజనుల సాగులో ఉన్న గిరిజన రైతులకు అందరికీ పట్టాలు ఇవ్వాలి. కలెక్టర్ గారు దర్యాప్తు చెయ్యాలి. కలెక్టర్ గారు పప్పుచెట్టుపాలెం రెవెన్యూ వచ్చి దర్యాప్తు చెయ్యాలి. కలెక్టర్ గారు పప్పుచెట్టుపాలెం రెవెన్యూ వచ్చి దర్యాప్తు చెయ్యాలి. అన్యాక్రాంతం చేస్తున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలి. గిరిజనుల భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలి. గిరిజనుల భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలి. గిరిజనుల భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారిపై కేసులు పెట్టాలి. రికార్డులు సృష్టించిన భూస్వాములపై కేసులు పెట్టాలి. రికార్డులు సృష్టించిన భూస్వాములపై కేసులు పెట్టాలి. రికార్డులు సృష్టిస్తున్న భూస్వాములపై కేసులు పెట్టాలి. రికార్డులు సృష్టిస్తున్న భూస్వాములపై ఎట్లా కేసులు పెట్టాలి. సుతలపాలెం ప్రాంతంలో గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. బాగులో ఉన్న వారందరికీ పట్టాలు ఇవ్వాలి. బాగులో ఉన్న వారందరికీ హక్కులు కల్పించాలి. ఉన్నవారికి హక్కులు కల్పించాలి. ఉన్నవారు మాత్రమే హక్కులు కల్పించాలి. ఉన్నవారికి మాత్రమే హక్కులు కల్పించాలి. ఉన్నవారికి మాత్రమే హక్కులు కల్పించాలి. ఉన్నవారికి మాత్రమే హక్కులు కల్పించాలి.